శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. సింహరాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం అయితే 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే దీంతో పాటు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఎప్పుడైనా సరే ఒక మంచి గ్రహం గనక ద్వాదశంలో కానీ, షష్టంలో కానీ, అష్టమంలో కానీ, ఇలాగా కొన్ని తృతీయంలో కానీ కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు అవి ఇచ్చే ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. గురువు ఎంత సింహరాశి వారికి మంచి చేసినా కూడా ద్వాదశంలో సంచరించడం అంత మంచి విషయం కాదు. కాబట్టి ఇక్కడ ద్వాదశంలో సంచరిస్తాడు. అది ఎప్పటి నుంచి అనే దాన్ని మనం చూద్దాం. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం గనక చూసుకుంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు వీరికి ఏకాదశంలోనే సంచరిస్తున్నారు. రాహుకేతువులు వీరికి ఒక రకంగా సింహరాశిలో కేతు సంచారము, అలాగే సప్తమంలో రాహు సంచారం నడుస్తున్న, అలాగే దీంతో పాటు ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో శని సంచారం నడుస్తున్న, గురు సంచారం వలన కొంత వీళ్ళు సేవ్ అవుతూ రావటం కనపడుతోంది. బట్ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జూన్ 2వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 30వ తారీఖు 2026 వరకు వీరికి గురువు ద్వాదశంలో సంచరిస్తారు. అక్టోబర్ 31 నుంచి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా గురువు వీరికి జన్మరాశిలోకి సంచారం జరుగుతుందన్నమాట. శనేశ్వరుని మార్పు అయితే ఏమీ లేదు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహుకేతువులు మారబోతున్నారు. రాహు వీరికి షష్టంలోకి వస్తారు, అలాగే కేతువు వీరికి ద్వాదశాల్లోకి రావటం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయాలలో ఇప్పుడు ద్వాదశంలో సంచరిస్తున్న గురువు వల్ల జరిగే ఇబ్బందులు ఏమిటి అనంటే భయం కలుగుతుంది, అలాగే మనకి చాలా భీతి కలుగుతుంది. దీంతో పాటు ఆస్తి సంబంధ విషయాలలో మీకు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత అనేక విషయాల్లో విచారం కూడా కలిగేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. సరే, జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం, తర్వాత శత్రువులు అధికంగా ఉండటం, దీంతో పాటు స్థానచలనం ఉండటం, అధిక ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అష్టమ శని దోష ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి అష్టమ శని వలన సంతానానికి సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మిత్రుల వలన నష్టం కలగటం, మీకు క్షేమాన్ని ఇచ్చే వారి వలన కూడా, అంటే మీకు ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో, ఎవరి వల్ల మీరు ఆనందాన్ని పొందుతూ ఉంటారో, ఎవరి వలన మీకు క్షేమం కలుగుతూ ఉంటుందో వారి వలన కూడా మీకు నష్టము కలిగేందుకు అవకాశం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. దీంతో పాటు రాహువు సప్తమంలో సంచారము డిసెంబర్ వరకు అనుకున్నాం. కాబట్టి ఈయన ఎటువంటి మంచి ఫలితాన్ని మనకి ఇవ్వడు. అయితే రాహువు ఎప్పుడైతే సింహరాశి వారికి షష్టంలోకి వస్తాడో ఇది ఈయన మీకు కొంత సుఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. కేతువు ద్వాదశంలోకి వెళ్తాడు గనక ఇక్కడ మాత్రం ఈయన వృధా ఖర్చులు ఇచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మన సింహరాశి వారి గురించి చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు సింహరాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, గురువు ఎప్పుడైతే ద్వాదశంలో ఉంటాడో ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. అలాగే డిసెంబర్ 5 తర్వాత కేతువు కూడా మారతాడు. కాబట్టి తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం విషయంలో మాత్రం గౌరవ మర్యాదల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి మాత్రం నవంబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది. నవంబర్ అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ 31, 2026 నుంచి మనం జనవరి 25, 2027 వరకు మాట్లాడుకుంటున్నాం. ఈ సమయంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత కోసం ప్రయత్నించవచ్చు. అలాగే భాగస్వామ్యం వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతుంటే వాటి గురించి ఆలోచన చేయొచ్చు. దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏవైతే ఇష్యూస్ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తున్నాయో ఆ ఇబ్బందుల గురించి మీరు కొంత ఆలోచన చేయొచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు కూడా మీరు ఆసక్తిని చూపించేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పెద్దగా మూమెంట్ అయితే ఏమీ ఇవ్వవు. అనారోగ్య సంబంధంగా అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే కనపడుతుంటే శత్రువులు అధికంగా ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటాయనంటేనండి, దీర్ఘకాలికంగా వాళ్ళ కోర్టు విషయాలు అనేవి నడుస్తూ ఉంటాయి. సో ఈ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చాలా బాగా పాజిటివ్గా ముందుకు రావాలన్నా, లేకపోతే ఈ పనులన్నీ అవ్వాలన్నా
కొంత మీకు అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో అక్టోబర్ 31 నుంచి మాట్లాడుకుంటున్నాం, లేదా నవంబర్ 1 నుంచి కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి నవంబర్ 1, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు ఈ టైంలో మీ కోర్టు వ్యవహారాలు లాంటివి మీకు కుదిరేందుకు అవకాశం ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం, ఎప్పుడైతే జన్మరాశిలోకి సింహరాశిలోకి గురువు వస్తాడో అంటే అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు వివాహ శుభకార్యాలు చేసుకోవచ్చు. అలాగే సంబంధ బాంధవ్యాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీరు కనుక ఏమైనా పార్ట్నర్షిప్స్ వీటి గురించి ఆలోచన చేస్తుంటే అవి కూడా మీరు చేసుకోవచ్చు. సరే, ఇంకా కెరియర్ పరంగా కనుక మనం చూసుకున్నామనంటే కొంచెం కెరియర్ పరంగా ఆశించినంత గ్రోత్ అయితే కనిపించదనమాట. కొంచెం టైం పడుతూ ఉంటుంది, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగానే తీసుకెళ్ళండి, దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకండి. మీకుండే కేపబిలిటీస్ అండ్ మీకున్న క్యాలిబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్పుడప్పుడు దాని గురించి మీరు అంటే దాన్ని ఎగ్జిబిట్ చేయటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఈ మొత్తం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ గ్రహాల వలన మీరు ఎక్కువగా ప్రభావం చెందుతున్నారు. ఒకటి సూర్యగ్రహం వలన ఎక్కువగా ప్రభావం చెందుతున్నారు, దీని వలన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే శనేశ్వరుని ప్రభావం వలన మీకు ఎక్కువగా ఆటంకాలు, పరీక్షలు, అవమానాలు, నిందలు, సడన్ ఈవెంట్స్ ఇవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సహనాన్ని కోల్పోకూడదు, అలాగే పేషెన్స్గా ఉండడానికి ప్రయత్నించాలి. వినయం అనేది కొంచెం అహంకారం పెరుగుతూ ఉంటుంది, వినయంతో ఉండటానికి ప్రయత్నించాలి. వినయంగా గనక ఉంటే తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధిస్తారు. సరే, ఇందులో ఇక్కడ విషయం ఏమిటి అనంటే కొంత మీకు వాహన ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మీ లక్కీ కలర్స్ ఏంటి అనంటే బంగారం రంగు ఏదైతే ఉంటుందో గోల్డ్ కలర్ అంటాం, గోల్డ్ కలరు, తర్వాత కొంతవరకు ఆరెంజ్ కలర్స్, రెడ్ కలర్స్ ఇవి మీకు సూట్ అవుతాయి. దీంతో పాటు మీరు కెంపు ధరించవచ్చు. ఇంకా కెంపుతో పాటు ఈ రాశి వారు కారల్స్ కూడా ధరించవచ్చు. అలాగే మీకు బాగా కలిసి వచ్చేది మాత్రం ఆదివారం బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని మీరు కొంచెం పరిశీలించుకొని జాగ్రత్తగా ముందుకు సాగడానికి మాత్రం ప్రయత్నించండి. ఇవి సింహరాశి వారి ఫలితాలు.